వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ఈఈఈ బ్లాక్ లో ప్రారంభమైన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు. రాష్ట్రంలో క్రైమ్ రేటు అరికట్టాలంటే ముందు గంజాయి వంటి మారక ద్రవ్యాలు నిరోధించడమే ఏకైక మార్గమన్న హోంమంత్రి. ఇప్పటికే ఈగల్ టీం ద్వారా మంచి ఫలితాలు సాధించి 1100 ఎకరాల గంజాయి సాగును తగ్గించామని వివరించిన అనిత. గంటకు ఉత్కంఠ రేపుతున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ. రాధ శ్రీనివాస నాయుడు, పాకలపాటి రఘువర్మ మధ్య నువ్వానేనా అన్నట్టుగా సాగుతున్న కౌంటింగ్. కాటావులపల్లి గ్రామంలో పీహెచ్సీలో పనిచేస్తున్న హెల్త్ సూపర్వైజర్ కనకరాజును తక్షణమే సస్పెండ్ చేయాలన్న ఆశా వర్కర్లు. మహిళల్ని చూడకుండా దుర్భాషలాడడం చాలా దారుణమైన చర్య అని మండిపడ్డ గౌరవ అధ్యక్షురాలు బేబీ రాణి. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ట్రిబుల్-ఈ బ్లాక్ లో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఉదయం 5 గంటలకు మలి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించి ఆయా టేబుళ్లకు సిబ్బందిని రిటర్నింగ్ అధికారి విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ కేటాయించారు. నిర్ణీత సమయానికి అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో తెరుచుకున్న స్ట్రాంగ్ రూమ్ నుంచి భద్రత నడుమ సీళ్లు వేసిన బ్యాలెట్ బాక్సులు కౌంటింగ్ కేంద్రానికి తరలించారు. లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు 20 టేబుళ్లను ఏర్పాటు చేసి 40 మంది లెక్కింపు సిబ్బందిని కేటాయించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన 3 అంచెల భద్రత, సాధారణ ఎన్నికల వలె పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో క్రైమ్ రేటు అరికట్టాలంటే ముందు గంజాయి వంటి మారక ద్రవ్యాలు నిరోధించడమే ఏకైక మార్గంగా ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ గంజాయి కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే ఈగల్ టీం ద్వారా మంచి ఫలితాలు సాధించాం. 1100 ఎకరాల గంజాయి సాగును 100 ఎకరాలకు తగ్గించాం. అలాగే రానున్న కాలంలో గంజాయి సాగును పూర్తిగా అరికడతామని వెల్లడించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్లనే నేడు ఏపీకి ఈ దుస్థితి వచ్చిందని అనిత అన్నారు. ఈ గాంజాని ఎలా నిరోధించాలి, గాంజా మీద ఉక్కు పదం ఎలా మోపాలి అనే దాని మీద చాలా సీరియస్ గా డిస్కషన్ కూడా జరిగింది అధ్యక్ష. దీని మీద మన గవర్నమెంట్ లోకి వచ్చిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవ ముఖ్యమంత్రి గారు డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కూడా కూర్చొని ఈ గాంజా ఎక్కువగా ఉండటం వల్ల లాస్ట్ గవర్నమెంట్ లో ఈ గాంజా డ్రగ్స్ వినియోగం గానీ రవాణా గానీ విపరీతంగా అయిపోవటం, ఎక్కడైనా గాంజా దొరికినా డ్రగ్స్ దొరికినా దానికి సెంటర్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ అవడం లాస్ట్ గవర్నమెంట్ లో మనం చూసాం. దీని నేపథ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైమ్ రేట్ తగ్గించాలి అంటే ఈ గాంజాని అరికట్టాలి, అదేవిధంగా డ్రగ్స్ అరికట్టాలి అనే ఏకైక ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఒక ఏర్పాటు చేసుకుని ఈగల్ అని సపరేట్ గా ఒక వింగ్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జీవోఎంఎస్ నెంబర్ 145 మనకు ఇచ్చారు అధ్యక్ష. మొన్న బడ్జెట్ లో కూడా ఈగల్ కి సపరేట్ గా ఒక బడ్జెట్ ని కూడా కేటాయించారు అధ్యక్ష. ఒక ఐజీ లెవెల్ ఆఫీసర్ డిఐజీ లెవెల్ ఆఫీసర్ ఏర్పాటు చేసి ఒక టీం ని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి జిల్లాలోని కూడా ఈగల్ టీమ్స్ ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా నార్కోటిక్ పోలీస్ స్టేషన్స్ ని ప్రతి జిల్లాలో సుమారుగా 26 జిల్లాల్లోనూ కూడా అధ్యక్ష నార్కోటిక్ కంట్రోల్ సెల్స్ ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది అధ్యక్ష. ఇందాక మన సభ్యులు మాట్లాడుతున్నప్పుడు 11,000 ఎకరాల నుంచి మనకు 100 ఎకరాల వరకు రావడం అనేది సంతోషంగా ఉంది అని చెప్పారు. దీన్ని కూడా ఎలా కంట్రోల్ చేయాలి, దానికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటుందని చెప్పారు అధ్యక్ష. అది ఉండటానికి నిజంగా ఒక 20 హాట్ స్పాట్లను కూడా ఈగల్ టీం అదేవిధంగా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేశారు అధ్యక్ష. సుమారుగా మనం చూసుకుంటే అధ్యక్ష నెంబర్ ఆఫ్ విలేజెస్ చూసుకుంటే దగ్గర 7 విలేజెస్ లో అధ్యక్ష 375 అంటే మండలాల్లో 7 మండలాల్లో 375 విలేజెస్ లో ఈ హాట్ స్పాట్స్ గుర్తించి
కల్టివేషన్ చేయకుండా తీసుకునే బాధ్యతను కూడా తీసుకున్నారు అధ్యక్ష. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అధ్యక్ష, 359 ఫ్యామిలీస్ ఇందులోని గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు హ్యాబిచువల్ అఫెండర్స్ అధ్యక్ష. కల్టివేషన్ చేస్తూనే ఉంటారు, ఎంతమంది చెప్పనేయండి ఎన్ని చేయనియండి వాళ్ళు అక్కడ కల్టివేషన్ చేస్తూనే ఉంటారు అనమాట. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 359 ఫ్యామిలీస్ ని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆల్టర్నేట్ క్రాప్స్ ఇచ్చి ఈ సంవత్సరం ఒక ప్లాంట్ కూడా వేసుకునే పరిస్థితి లేకుండా వాళ్ళని మోటివేట్ చేసుకుని వాళ్ళు మన కంట్రోల్లో పెట్టుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. దీనికి చెప్పేది ఏంటంటే ఏ రకంగా తగ్గించారు 11,000 ఎకరాల నుంచి 100 ఎకరాల వరకు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాం అధ్యక్ష. సుమారుగా ఈ గంజాయి సాగు చేసిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కూడా చూసుకుంటే అధ్యక్ష, మనకి మిగతా రాష్ట్రాల నుంచి ఈ మధ్య కాలంలో మనం గాంజా పట్టుకున్నాం అధ్యక్ష. దగ్గర 40,088 కిలోల గంజాయిని మనం పట్టుకున్నాం అధ్యక్ష. 564 వాహనాలను జప్తు చేయడం జరిగింది అధ్యక్ష. అంటే సుమారుగా మనం చూసుకుంటే అధ్యక్ష, మన దగ్గర కల్టివేషన్ కన్నా ఈ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి మన దగ్గరకు వచ్చే ట్రాన్స్పోర్టేషన్ చాలా ఎక్కువగా ఉంది అధ్యక్ష. దీని నేపథ్యంలో ఇమీడియట్ గా హోంశాఖ అదేవిధంగా ఈగల్ టీం వాళ్ళు కలిపి ఒక ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడానికి అదేవిధంగా ఒక సెల్ ను కూడా ఏర్పాటు చేసుకోవడానికి కూడా నిర్ణయించుకున్నాం అధ్యక్ష. దాని మీద ఆల్రెడీ స్టేట్ లెవెల్ కమిటీ కూడా ఒకటి ఫామ్ అయింది అధ్యక్ష. సిఎస్ గారి ఆధ్వర్యంలో ఒక స్టేట్ లెవెల్ కమిటీ అదేవిధంగా మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్ కూడా ఇందులో ఉన్నాయి అధ్యక్ష. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ మనకి ఆధ్వర్యంలో మన ఎస్పీ గారు చైర్మన్ గా ఉండి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠ రేపుతోంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం త్రిబుల్ ఈ విభాగంలో ఓట్లు లెక్కిస్తున్నారు. తొలి ప్రాధాన్యత ఓటుతో ఫలితం తేలితే రాత్రి 8 గంటల లోపే విజేత ఎవరో తెలిసే అవకాశం ఉంది. గత నెల 27వ తేదీన ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. 6 జిల్లాల మొత్తం 22,493 మంది ఓటర్లు పాల్గొన్నారు. 92.40% పోలింగ్ నమోదైంది. ఎన్నికల బరిలో సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మతో సహా 10 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. రఘువర్మ, గాదు శ్రీనివాసుల నాయుడు, కోరెడ్ల విజయ్ గౌరి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. దాంట్లో సెకండ్ ప్లేస్ లో అంటే మీకు ఏదైనా వచ్చే అవకాశం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సరళ ఒకలాగా అనుకున్నా ఒకలా జరుగుతుంది. చూడాలి అంటే నేను అనుకున్నది ఇంకా ఎక్కువ మెజారిటీ ఉంటుంది. కొంచెం 370 పీడిఎఫ్ అభ్యర్థికి వచ్చినట్లు రావచ్చు చెప్పాలి. టోటల్ ఏం రావాలి సార్? ఇక ఇప్పుడు ఎప్పుడైతే మీకు ఫస్ట్ ఓటు క్రాస్ కాలేదో ఈ సెకండ్ ఓటు ఎవరికి అడ్జస్ట్ వస్తే అంటే మొత్తం క్లియర్ అయిపోతుంది. అది ఎలిమినేషన్ అని చెప్పి ఒకటే మిగులుతాం కదా. ఫస్ట్ ప్లేస్ ఎవరంటే ఆన్లే వెళ్ళింది. సార్ కోటా ఓట్లు ఎంత ఫిక్స్ చేశారు? అదే ఎలిమినేషన్ సెల నోట్లు తీసిస్తే ఫిక్స్ చేస్తారు. ఇక కోట దాటదు. ఎలిమినేషన్ 3వ అభ్యర్థి కూడా ఎలిమినేషన్ అయిపోయాక ఆ 1-2 లో ఉన్న వాళ్ళు ఎవరు లీడ్లు ఉంటే వాళ్ళు డిక్లేర్ చేస్తారు. అది ఎలక్షన్ కమిషన్ రాసి ఎంత టైం పట్టింది? 5 కల్లా ఫిక్స్. చల్లనోట్లు బాగా పడ్డాయి. చల్లనోట్లు చూడాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. కాట్రావులపల్లి గ్రామంలో పిహెచ్సిలో పనిచేస్తున్న హెల్త్ సూపర్వైజర్ కనకరాజును తక్షణమే సస్పెండ్ చేయాలని సోమవారం ఆశా వర్కర్లు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఆశా వర్కర్ల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షురాలు జి బేబీరాణి ఆధ్వర్యంలో పిహెచ్సి ఎదుట కనకరాజును తక్షణమే సస్పెండ్ చేయాలని దళిత నాయకుడిని చెప్పుకుంటున్న పులి ప్రసాద్ను అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బేబీరాణి మాట్లాడుతూ పిహెచ్సిలో పనిచేస్తున్న ఆశా వర్కర్లు మహిళల్ని చూడకుండా దుర్భాషలాడడం చాలా బాధాకరమైన చర్య అని అన్నారు. ఈ విషయంపై జిల్లా అధికారులకు విన్నవించగా కనకరాజుతో కుమ్మక్కైన వైద్యుడు శివబాబులు ఇద్దరు MLHPలను సెగ్మెంట్ చేస్తున్నారని ఇద్దరిని పిహెచ్సి పరిధిలోనే ట్రాన్స్ఫర్ చేశారు కానీ వారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో ఆశా వర్కర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల్ల పద్మ, జగంపేట మండలం ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. కనకరాజుపై చర్యలు, కనకరాజుపై చర్యలు, కనకరాజుపై చర్యలు. ట్రాన్స్ఫర్ కాదు సస్పెండ్ చేయాలి, ట్రాన్స్ఫర్ కాదు సస్పెండ్ చేయాలి. దళిత నాయకుడిని చెప్పుకుని దళిత మహిళల్ని వేధిస్తున్న పులి ప్రసాద్ వెంటనే, దళిత నాయకుడిని చెప్పుకుంటూ దళిత మహిళల్ని అవమానపరుస్తున్న పులి ప్రసాద్
చిన్న మధ్య తరహా పరిశ్రమల పాలసీ రుణాలకు సంబంధించి ఈ నెల 5న శ్రీకాకుళం అంబేద్కర్ ఆడిటోరియంలో మెగా రుణమేళాలను నిర్వహించనున్నట్లు యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ ఎం వెంకట తిలక్ తెలిపారు. నగరంలోని వెంకటాపురంలో ఉన్న యూనియన్ బ్యాంక్ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి శ్రీకాకుళం రీజియన్ పరిధిలో 59 బ్రాంచ్లు ఉన్నాయని, శ్రీకాకుళం జిల్లాలో 43 బ్రాంచ్లు, పార్వతీపురం జిల్లాలో 16 బ్రాంచ్లు ఉన్నాయని వివరించారు. వీటి పరిధిలో 8,000 కోట్ల రూపాయల మేర బిజినెస్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. డిపాజిట్ల రూపంలో 3,200 కోట్లు, రుణాల రూపంలో 4,800 కోట్ల రూపాయల మేర లావాదేవీలు జరుగుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అనేక పథకాలపై సబ్సిడీ రుణాలు అందిస్తామని అన్నారు. ప్రధానమంత్రి సూర్యాఘర్ యోజన పథకం కింద విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే వారికి సబ్సిడీ కింద యూనిట్స్ మంజూరు చేస్తున్నామని చెప్పారు. యూనియన్ బ్యాంకుల ద్వారా ఎంఎస్ఎంఈల రూపంలో గృహ, రీటైల్, విద్య, గోల్డ్, వ్యవసాయ తదితర రుణాలని అందజేస్తామని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దేశవ్యాప్తంగా ఈ నెల 3 నుండి 7 వరకు దేశంలో అన్ని బ్రాంచీల్లో ఎంఎస్ఎంఈ రుణమేళా నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. అందులో భాగంగా ఈ నెల 5న శ్రీకాకుళం నగరంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో రుణమేళా నిర్వహిస్తున్నామని, దీన్ని జిల్లా ప్రజలు, ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కావున ప్రజలు పెద్ద ఎత్తున రుణమేళాలో పాల్గొని విజయవంతం చేయాలని వెంకట తిలక్ కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ హెడ్ పి రవి, ఎల్ఐడిఎం సూర్యకిరణ్ తదితరులు పాల్గొన్నారు. 5వ తారీఖున ఎంఎస్ఎంఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనేది మనం అంబేద్కర్ ఆడిటోరియంలో కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా మనకు అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే కాకుండా యూనియన్ బ్యాంకులో 135 రీజియన్స్ ఉన్నాయి. మొత్తం దేశం మొత్తం మీద 151 చోట్ల ఈ వారం అంటే 3 నుంచి 7వ తారీఖు మధ్యలో ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మన దగ్గర 5వ తారీఖున అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్కి మన హెడ్ ఆఫీస్ నుంచి, యూనియన్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ నుంచి జీఎం గారు కూడా అండ్ లోకల్ ఇండస్ట్రియలిస్టులందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మన శ్రీకాకుళం జిల్లాలో ఉపాధి కల్పించడం కోసం గవర్నమెంట్ స్పాన్సర్షిప్ స్కీమ్స్లో కానీ, ఎంఎస్ఎంఈ రుణాల్స్లో కానీ ఎవరికి ఎటువంటి అవసరాలు ఉన్నా సరే వాళ్ళందరూ కూడా ఆ కార్యక్రమానికి విచ్చేయాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం ద్వారా కనీసం 60 కోట్లైనా ఇంకా రుణాలు అందించాలని మా ఉద్దేశం చెప్తున్నామండి. ఇక్కడ మొత్తం మీద శ్రీకాకుళం జిల్లా, పార్వతీపురం జిల్లా రెండూ కలుపుకొని మన శ్రీకాకుళం రీజియన్ ఉంటుంది. ఇందులో 8,000 కోట్ల బిజినెస్ అనేది మనకి యూనియన్ బ్యాంక్ ద్వారా చేయడం జరుగుతుంది. మనకి శ్రీకాకుళం జిల్లాలో 43 శాఖలు, పార్వతీపురం జిల్లాలో 16 శాఖలు ఉండడం జరిగిందండి. 3,200 కోట్ల డిపాజిట్స్ రూపంలో, అలాగే 4,800 కోట్లు మనకి రుణాల రూపంలో అందించడం జరుగుతుంది. మొత్తం మీద 8,000 కోట్ల రూపాయల బిజినెస్ అనేది మనం చేయడం జరిగింది. ఓన్లీ ఎంఎస్ఎంఈ అవుట్ రీచ్ ప్రోగ్రామే కాకుండా ఎస్హెచ్జి రుణాలు కానీ, రిటైల్ రుణాలు కానీ, హౌసింగ్ లోన్స్ కానీ, అలాగే మార్టిగేజ్ లోన్స్ కానీ అన్ని రకాల రుణాల సదుపాయాలు కూడా అక్కడ మీకు ఫెసిలిటీస్ అనేది అందించడం జరుగుతుంది. ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ద్వారా ఇన్సూరెన్స్లు కూడా మనం అందించడం జరుగుతుందండి ప్రజలందరికీ కూడా. గవర్నమెంట్ వారు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ప్రధానమంత్రి స్కీమ్ ద్వారా పిఎంఎస్బీవై ప్రైమ్ మినిస్టర్ సురక్షా బీమా యోజన 12 రూపాయలకే మనకి 2 లక్షల రూపాయల వరకు, జీవన జ్యోతి ప్రైమ్ మినిస్టర్ జీవన్ జ్యోతి బీమా యోజన స్కీమ్ ద్వారా ఇన్సూరెన్స్ కానీ అన్నీ కూడా మనకి అందుబాటులో ఉండడం కోసం ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి తెలియజేయడం జరుగుతుంది. దీంతో పాటుగా మా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే తన కాళ్ళ మీద తను స్వయంగా నిలబడుతూ ఇంకొక నలుగురికి ఉపాధి కల్పించడం కోసం ఎంఎస్ఎంఈ యూనిట్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ మా ప్రోత్సాహంగా మా బ్యాంకులో ఉండే స్కీమ్స్ అన్నీ కూడా తెలియజేస్తూ, అలాగే గవర్నమెంట్ వారి స్కీమ్స్ పిఎంఈజీపీ కానీ, ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కానీ, లేకపోతే పిఎంఎఫ్ఎంఈ కానీ, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ ముద్రా యోజన కానీ, సో ఇటువంటి స్కీమ్ ప్రైమ్ మినిస్టర్ సూర్యగారి యోజన కానీ, అంటే మనం ఇంటికి ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టకుండా మనకి ఇంటికి సూర్యగారు సోలార్ ప్యానల్స్ పెట్టుకోవడానికి కూడా దానికి కూడా సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి స్కీమ్స్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ స్కీమ్స్ కానీ, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ స్కీమ్స్ కానీ, బ్యాంక్ తాలూకా ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీ అందరికీ తెలియజేయడం కోసం ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరు అందరూ విచ్చేసి బ్యాంకులో ఉన్న ఫెసిలిటీస్ అన్ని తెలుసుకొని మీరు అభివృద్ధి చెందడానికి ఆ ఫెసిలిటీస్ అన్ని ఉపయోగించుకొని అందులో మా యూనియన్ బ్యాంక్ వారిని కూడా భాగస్వాములు చేయాలని సవినయంగా విన్నవించుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం రూరల్ సర్కిళ్ల పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన 15 లక్షల రూపాయల విలువన మద్యం బాటిళ్లు, నాటు సారాను సోమవారం పోలీసు ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు. రావులపాలెం టౌన్ రూరల్ సిఐలు ఎం శేఖర్ బాబు, సిహెచ్ విద్యాసాగర్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జి అమర్ బాబు ఆధ్వర్యంలో రావులపాలెం గౌతమి గోదావరి లంకల కార్యక్రమం నిర్వహించారు. 296 కేసుల్లో పట్టుబడ్డ 1944.5 లీటర్ల నాటు సారా, ఎన్టీపీఎల్ మద్యం 9,456 బాటిళ్లు, డ్యూటీ పేజ్ మద్యం 2,231 బాటిళ్లను జేసీబీ సాయంతో ధ్వంసం చేసి బాధపెట్టారు.
పలు పోలీస్ స్టేషన్లలో సీజ్ చేసిన మద్యం పేరుకుపోవడంతో జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని సీఐ శేఖర్ బాబు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు గత కొంతకాలంగా రావులపాలెం టౌను, అదేవిధంగా రావులపాలెం రూరల్ సర్కిల్, ఆత్రేయపురం, కొత్తపేట, ఆలమూరు పోలీస్ స్టేషన్లో సీజ్ చేయబడిన అక్రమ మద్యం ఐడిఆర్ఎఫ్ కేసులకు సంబంధించి ప్రాపర్టీని అంతా కూడా డిస్ట్రాయ్ చేయడానికి సంబంధిత అధికారులైన డిప్యూటీ కమిషనర్ గారు, ఎక్సైజ్ గారి ద్వారా డిస్ట్రక్షన్స్ ఆర్డర్ పొందింది. ఈరోజు అమలాపురం అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి యొక్క ఆధ్వర్యంలో రావులపాలెం పోలీస్ స్టేషను ఎస్హెచ్ఓనైన నేను, అదేవిధంగా రావులపాలెం రూరల్ సిఐ గారు విజయసాగర్ గారు, ఆలమూరు ఎస్ఐ గారు, కొత్తపేట ఎస్ఐ గారు, ఆత్రేయపురం ఎస్ఐ గారు మరియు మధ్యవర్తుల సమక్షంలో ఆ కేసు ప్రాపర్టీని ఈరోజు తగిన ప్రికాషన్స్ తీసుకుని డిస్ట్రక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా టోటల్గా 296 కేసుల్లో ఉన్న ప్రాపర్టీని, మద్యం బాటిల్స్ను, డ్యూటీ పేడ్, నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ బాటిల్స్ని, అదేవిధంగా ఐడిఆర్ఎక్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఇందులో ఐడిఆర్ఎక్ వచ్చి 1944.5 లీటర్లుగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఎన్డీపీఎల్ బాటిల్స్ వచ్చి 9456 బాటిల్స్ ఎన్డీపీఎల్ బాటిల్స్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అదేవిధంగా డ్యూటీ పేడ్ 2231 బాటిళ్లను డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా పక్కాగా ప్రాసెస్ ప్రకారం సంబంధిత అధికారుల దగ్గర నుండి తగిన ఉత్తర్వులు పొంది ఇది నిర్వహించడం జరిగింది. దీని మీదట పోలీస్ స్టేషన్లన్నీ కూడా ఈ యొక్క సీజర్ ప్రాపర్టీతో నిండిపోవడంతో ముందస్తుగా ఎస్పీ గారి యొక్క సూచనల మేరకు, వారి యొక్క డైరెక్షన్లో ఈ రెండింటిని కూడా క్లియర్ చేయడం ఉద్దేశంతో ఇదంతా కూడా వేగవంతంగా చేయడం జరిగింది. దీన్ని సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం. సబ్బోరు మండలంలోని గొటివాడ గ్రామంలో వడిసెల లక్ష్మణ ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి తీర్థ మహోత్సవం ఘనంగా జరిగింది. సోమవారం ఉదయం నుంచి పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని దామోదర సంజీవ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి సూర్యప్రకాశ్రావు ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే గ్రామ పెద్దలు బోండా సత్యారావు, వడిసెల రమేష్, సాలాపు సూరిబాబు పాల్గొని ఆంజనేయ స్వామికి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం 20 మంది నిరుపేదలకు వీసీ సూర్యప్రకాశ్రావు చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అలాగే తీర్థ మహోత్సవ సందర్భంగా నిర్వహించిన అన్న సంతర్పణ కార్యక్రమాన్ని వీసీ సూర్యప్రకాశ్రావు, వడిసెల రమేష్, బోండా సత్యారావు, సాలాపు సూరిబాబు లక్షణమ భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సందర్భంగా ఉత్సవానికి సహకరిస్తున్న గ్రామ ప్రజలకు, పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామం సబ్బోరు మండలం, అనకాపల్లి జిల్లా. సార్, మేము గత 9 ఏళ్ళుగా శ్రీ అభయాంజనేయ స్వామి తీర్థ మహోత్సవం చేస్తున్నాము. ఆ దేవుని ఆశీస్సులు, మా గ్రామ పెద్దల ఆశీస్సులు, మా స్నేహితుల ఆశీస్సులు అందరి సహకారంతో చాలా ఘనంగా చేస్తున్నాం. ప్రతి సంవత్సరం అన్న సంతర్పణ చేయడం జరుగుతుంది. అలాగే గ్రామంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకి రేషన్ ఇవ్వడం జరుగుతుంది. అన్ని సాంఘిక కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. గేమ్స్ కూడా నిర్వహించబడుతుంది. ఎంతమందికి సహకరించిన మీడియా మిత్రులు కూడా మాకు అందరికీ స్పెషల్గా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సబ్బోరు మండలం గొట్టివాడ గ్రామ పంచాయతీలో గొట్టివాడ లా కాలేజీ సెంటర్ ఆఫ్ శ్రీ అభయాంజనేయ స్వామి వారు వెలిసి ఉన్న సుమారుగా 9 సంవత్సరాల నుండి మరి అలాగే ఇక్కడ ఒడిసిన లక్ష్మణ్ అలాగే మన గ్రామ సర్పంచ్, ఎక్స్ సర్పంచ్ అయినటువంటి వడిసిన రమేష్, మన సత్యనారాయణ గారు గవర్నమెంట్ అయినటువంటి సత్యనారాయణ గారు ఎంపీటీసీ వారి ఆధ్వర్యంలో వాళ్ళు యూత్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించుకోవడం జరుగుతుంది. నేడు ఉదయం నుండి కూడా అన్నసంతర్పణ కార్యక్రమం పూర్తి అయిన అన్నసంతర్పణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. తదుపరి కొంతమంది నిరుపేదలకి రేషన్ పంపిణీ కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అన్నీ కూడా మన దగ్గరలో ఉన్నటువంటి దామోదర సంజీవ లా కళాశాల ఈసీ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి అందువల్ల వారు కూడా పిలిచిన వెంటనే వచ్చి ఈ కార్యక్రమం అన్నింటిలో పాల్పంచుకొని చాలా చక్కగా నిర్వహించినందుకు వారు కూడా ప్రత్యేకించి అభినందనలు తెలియజేసుకుంటాం. అలాగే గ్రామ పెద్దలైనటువంటి శ్రీ బొండా సత్యారావు గారికి, వడిసెల రమేష్ గారికి, సర్పంచ్ అయిన సాలా వెంకటేశ్వరరావు గారికి, తదితర పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. పాతపట్నం మండలం కేంద్రంలో నాటు సారాయి రహిత గ్రామాలను ఏర్పాటు చేయడానికి నవోదయ 2.0 కార్యక్రమాన్ని ప్రస్తుతం నడుస్తోందని పాతపట్నం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో కోట
కృష్ణారావు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్, పాతపట్నం మండలంలోని బొన్ని, కోడంగి, పూతికగూడ మరియు చేపరాయిగూడ అనే 4 గ్రామాలను నాటుసారాయి గ్రామాలుగా మరియు బి కేటగిరీ గ్రామాలుగా గుర్తించామని, గ్రామాల్లో విస్తృతమైన దాడులు నిర్వహించి నాటుసారాయిని తయారు చేసేవారని, అలాగే ముడిసరికైన బెల్లం సప్లైదారులను పట్టుకుని వారిని అరెస్టు చేసి రిమాండ్కి పంపుతామని పాతపట్నం ఎక్సైజ్ సిఐ కోట కృష్ణారావు తెలియజేశారు. ఎక్సైజ్ నేరాలకు అరికట్టడానికి ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్ 14405కి ఫోన్ చేసి డిపార్ట్మెంట్కు సహకరించవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఉండాలి అనే ఉద్దేశంతో ఈ నవోదయ 2.0 ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. ఇందులో ఏంటంటే 5 స్టేజ్లు ఉంటాయి. ఆ 5 స్టేజ్లోన మొదటిది ప్రిపరేటరీ స్టేజ్. ఈ ప్రిపరేటరీ స్టేజ్లోన మేము ఏంటంటే మన పాతపట్నం మండలంలో నాటుసారాయి కలిగి ఉన్నటువంటి గ్రామాన్ని మేము వాటిని గుర్తించాము. ముఖ్యంగా కొన్ని మండలంలో కమిటీలు మరియు విలేజ్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నాము. వీటిలో భాగస్వామిగా మండల కమిటీలో మన ఎంపీపీ గారు, అలాగే తహసీల్దార్ గారు, అలాగే మన రాజకీయ నాయకులు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, తర్వాత మన ఎంపీపీ గారు అందరూ కూడా అందరం మెంబర్లుగా ఉండాలి. అలాగే విలేజ్ లెవెల్లో ఉన్న సర్పంచులు, తర్వాత విఆర్ఓలు, తర్వాత అక్కడ ఉన్నటువంటి స్కూల్ టీచర్స్, హెడ్ మాస్టర్లు, అక్కడ ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా సభ్యులుగా ఉంటారు. ఏంటంటే అంచెలంచెలుగా ముందు ఈ గ్రామాల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ హెచ్చరించినట్టు మీరు ఏమైనా జరిగితే మీ చదువు, మీ ఉద్యోగము, లేకపోతే మీ తాలూకు లైఫ్ స్పాయిల్ అయిపోతాయని గట్టిగా హెచ్చరించినట్టు ఈ డిపార్ట్మెంట్ నుండి కొంతమంది ప్రతినిధులకి పంపించి కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని పెడితే బాగుందేమో. కానీ మా పంచాయతీలో కొరటి పంచాయతీ పక్కన ఈ మధ్యన మేము కన్స్ట్రక్షన్ చేసినటువంటి అంగన్వాడీ భవనం దగ్గర వాటర్ సప్లై స్కీమ్ మేము తీసేసి తోసాను. అక్కడ బాటిల్స్ అనేది కనిపించి మేము ఎస్ఐ గారికి, సివిల్ ఎస్ఐ గారికి చెప్పడం జరిగింది. రిపోర్ట్ ఇస్తామంటే మేడం గారు అన్నారు నేను వార్లుగా వచ్చి చెప్తాను చెప్పారు కానీ సమయాభావం వల్ల లేకపోతే బిజీ వల్ల రాలేదు. కాకపోతే వాళ్ళందరూ పెట్టి మాకు ఎవరైనా అనుమానించిన పేర్లు ఇవ్వండి. నేను అదే ప్రతినిధిగా పేరు ఇచ్చినామంటే మా మీద కష్టకెళ్తాం. కాబట్టి మీరు కొంచెం ఇలా జరిగిందంటే మాకు మా క్లోజ్ మా డాక్టర్స్ కాడ ఏదో ఉంటుంది, మేము మీరు కొంచెం హెచ్చరిస్తే మా హంబులు హెచ్చరిస్తాం. చాలా ఈ పొలాల్లో తాగేసి బాటిల్ తీసేయడము, దున్ని వాళ్ళకి ఇబ్బంది, తర్వాత స్కూల్లోన అంగన్వాడీ సెంటర్లోన గొప్ప విద్యార్థులు పెడతారు. దయచేసి మీరు కొంచెం ప్రతినిధుల లెవెల్లో పంపించి కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లాగా పోలీస్ అసిస్టెంట్ సచివాలయంలో కొద్దిగా అవేర్నెస్ లాగా హెచ్చరికలాగా ఏమైనా దొరికితే సీరియస్ యాక్షన్ ఉంటుందని మీరు కొంచెం మీకు చాలా విషయాలు చెప్పాలి. గంజాయి అనేది సప్లై జరుగుతుంది, అంటే గంజాయి తేవడం జరుగుతుంది. ఇది పక్కన పెట్టండి. కానీ కేఎస్ఎం ప్లాజా అనేసి ఒక నిర్మాణం ఉంది సార్. రైల్వే ఇక్కడ మన మహేంద్రధాని ఎరగల దగ్గర రైల్వే బ్రిడ్జి ఒకటి ఉంది. తర్వాత ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంగణం ఒకటి ఉంది. బృందావన ప్యాలెస్ ఒకటి ఉంది. ఇక్కడ శ్రీనివాస్ రియల్ ఎస్టేట్ అనేసి ఘోరంగా మన పెట్రోల్ బంక్ బాగుంది సార్. మీరు ఈవినింగ్ 6:30, 7 నుంచి నైట్ 12-1 వరకు 12-13 సంవత్సరాల గొంతు సార్, 12-13 సంవత్సరాల గొంతు సిగరెట్లో ఈ గంజాయి దట్టించేసి స్మోకింగ్ జరుగుతుంది సార్. దీనివల్ల చాలా ఫ్యామిలీలు అనేది డిస్క్వాలిఫై అయిపోతుంది సార్. అసలు నిజంగా అది మా దుక్కు చూస్తుంటే ఏంటి ఇలాగ అయిపోయిందన్న ఒక చాలా బాధపడే పరిస్థితి. చాలా కుటుంబాలు వాళ్ళు అది స్మోకింగ్ తీసుకున్న తర్వాత తల్లిదండ్రుల మీద ఒక విచక్షణరహితంగా ప్రవర్తించారు. చాలా చాలా సమస్యలు ఉన్నాయి పాల్పడడంలో. మీకు కావాలంటే ఈ స్పాట్స్ మీద కేఎస్ఎం ప్లాజా కానీ ఆ రైల్వే ఇప్పుడు ఆ బ్రిడ్జ్ దగ్గర కానీ అందరూ చదువుకున్నట్లేదు సార్. 8th, 9th, 10th ఇంటర్మీడియట్ పిల్లలే. రీసెంట్గా గాంజా కేసు కూడా పోలీసులు పట్టుకున్నారండి. నేను హెచ్డి ఆఫీసర్గా వెళ్ళాను. మధ్య 2 కేసులు పట్టుకున్నాము కూడా. అయితే మెయిన్ మీరు అనేది ఒకటి పక్కన ఒరిస్సా ఉండడం వల్ల మనకి నాటుసారా అక్కడ అది నాటుసారా అక్కడ
అంటే లేక అక్కడ కూలీ మేనేజ్ చేసుకుంటాడు, అటు 150 ఐదో ఉంది, అటు తాగేసి వస్తాడు, అది ఒకటి పక్కన పెట్టండి. ఇప్పుడు గంజాయి అనేది స్మగ్లింగ్ అనేది అది ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించవలసిన మీడియా తప్పుడు కథనాలు ప్రచురించి నాయకుల పరువు ప్రతిష్ట బజారుకు ఈడ్చడం ఎంత మాత్రం సమంజసం కాదని, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ నాయకులు హెచ్చరించారు. కాకినాడ జిల్లా తుని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడుతూ, ప్రముఖ ఛానల్లో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే యనమల దివ్య కుటుంబంపై అవాస్తవాలను ప్రచారం చేయడమే కాకుండా ప్రజలను తప్పుదో పట్టించే విధంగా వ్యవహరించారని, యనమల ప్రజా పాలనలో ఎటువంటి అవినీతి అరాచకాలకు తావులేదని ఇది ప్రజలందరికీ తెలిసిన విషయమే అన్నారు. తమ ప్రచార మాధ్యమంలో ప్రచారం చేసిన ఏ ఒక్కటి నిజం లేదని నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్నారు. ప్రేతమ నేత యనమల రామకృష్ణుడు, యనమల దివ్య నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధికి పరుగులు పట్టిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చింతమనేటి అబ్బాయి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎనుగంటి సత్యనారాయణ, మాజీ షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ సుర్ల లోవరాజు, జనసేన పార్టీ నాయకులు పోనం చిన్నబాబు, సోడిశెట్టి రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిన్న ఎన్టీవీ వారు మాధ్యమాల్లో ప్రసారం చేసినటువంటి ప్రసారం నిమిత్తం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరీ ముఖ్యంగా మన యనమల రామకృష్ణ గారి మీద, యనమల దివ్య గారు మేడం గారి మీద బురద జల్లే కార్యక్రమం ఎన్టీవీ తీసుకుంది. అందులో భాగంగా ఈరోజు నిన్న నుంచి కూడా తుని నియోజకవర్గంలో ఉన్నటువంటి యనమల రామకృష్ణ గారి అభిమానులు అయితేనే, తెలుగుదేశం కార్యకర్తలు అయితేనే అందరూ కూడా పార్టీ కార్యాలయానికి వచ్చి పార్టీ కార్యాలయం దగ్గర ఫోన్లు చేసి ఏది ఏదైనా అసత్య ప్రచారాలు ఏ విధంగా ఉన్నాయి, దీన్ని ఏ విధంగా చూస్తూ ఊరుకుంటున్నారని కూడా అందరూ కూడా చాలా ఉద్రిక్తతో రగిలిపోతున్నారు. మీ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏ ఉద్రిక్తలు తలెత్తకుండా ఎవరికి ఏదైనటువంటి గొడవలు కానీ ఇది కానీ జరగడానికి ఏ ఆస్కారం లేకుండా ఈరోజు ఖండన అవ్వడం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా రామకృష్ణ గారు తుని నియోజకవర్గం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 4 జిల్లాల నుంచి కూడా అందరూ కూడా ఫోన్ చేసి ఈరోజు ముక్తకాండంతో ఈ విషయాన్ని ఖండిస్తున్నారు. మరి ముఖ్యంగా అసలు మరి ఎన్టీ వాళ్ళకి బుర్ర బుద్ధి ఉందో నాకు అర్థం అవటం లేదు. అసలు ఈ రాష్ట్రంలో ఫస్ట్ ఇసుక ఫ్రీ, గ్రావెల్ ఫ్రీ పెట్టింది తుని నియోజకవర్గం యనమల రామకృష్ణుడు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకా ప్రకటించలేదు. ఇస్తానని ఎలక్షన్ టైంలో ప్రకటించారు, కానీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే 2-3 నెలల్లో వెంటనే ప్రవేశపెట్టింది యనమల రామకృష్ణ గారు. కావాలంటే మీరు ఆలయాలు ఎదవసొల్లి చెప్పి ఎదో నాటకాలు ఎదో ప్రచారాలు కాకుండా ఇక్కడ తుల్లో ఉన్నట్టు డాక్టర్ యూనియన్లు ఉన్నాయి, 2 బళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళని వెళ్ళి ప్రశ్నించండి. మీరు నాయకులు డబ్బులు ఇస్తున్నారా లేకపోతే ఫ్రీగా తెచ్చుకుంటున్నారా అన్నది మీరు తెలుసుకుని ఆడండి ముందు. అది లేకుండా ఇదేంటి తప్పుడు ప్రచారాల్లో, తప్పుడు ఇదిలోనే వాళ్ళు ట్రాక్టర్ గ్రావెల్కి 370 రూపాయలు మైనింగ్ వాళ్ళు కడుతున్నారు. వాళ్ళు ఫోన్ ద్వారా ఫ్రీ చేస్తున్నారు, ఫోన్ ద్వారా వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది. అవన్నీ ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు ట్రాక్టర్ యూనియన్లో ట్రాక్టర్లో ఉన్నట్టు వాళ్ళు అందరూ తెలుగుదేశం వాళ్ళే కాదు కదా, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళని ముందే వాళ్ళ దగ్గర సమాచారం సేకరించండి, తప్పు అయితే అడగండి. ఇసుక ఫ్రీగా తోలుకుంటున్నారు, గ్రావెల్ ఫ్రీ, మైనింగ్ వాళ్ళు డబ్బులు కడుతున్నారు. ఎవరన్నా గత గవర్నమెంట్లో నాయకులు కట్టేవారు, ఇవాళ మైనింగ్ కడుతున్నారు. ఇవేమి తెలుసుకోకుండా అసందర్భంగా పేలాపనలో అసందర్భంగా పేలడం ఇది కాదు. లెక్క నుంచి మరి మీడియా వారికి మరి ముఖ్యంగా ధన్యవాదాలు. అలాగే పాత్రికేయులన్నా, ఛానల్స్ అన్నా, తుని తెలుగుదేశం పార్టీ వారికి కానీ, మరి నాయకులకి మాకు కానీ అందరికీ కూడా అపారమైన గౌరవం, అపారమైన అభిమానం కూడా. అలాగే ఎంతో గౌరవంతో వాస్తవాల్ని ప్రజలకు చూపించాలన్న ఉద్దేశంతో, అలాగే తప్పులను కూడా నిజంగా నిర్ధారించి తప్పులను కూడా ఎత్తు చూపే మీడియాలు అన్న మాకు చాలా గౌరవం. ఆ గౌరవాన్ని మేము ఎప్పుడు నిలబెట్టుకుంటాం. ఆ గౌరవం ఎప్పుడు కూడా మీడియా వారికి ఇస్తాం. అలాగే ఛానల్స్ వారు కానీ, మరి రిపోర్టర్లుగా వ్యవహరించేవారు కానీ ఆ గౌరవాన్ని కూడా పెంపొందించుకునే విధంగా ఉండాలి. స్థాయి దిగజార్చుకునే విధంగా ఉండకూడదు. ఈ రోజున ఎప్పుడు నిన్న
మరి వాస్తవాలకు విరుద్ధంగా అసత్యాలు చూపించి అబద్ధాలు చెప్పి నిన్న వార్త ప్రచురించడం జరిగింది. అది నిన్న ఎన్టీవీలో మరీ ముఖ్యంగా ఒక 3-4 పాయింట్లు పచ్చి అబద్ధాలు మరి టీవీ ద్వారా చూపించడం జరిగింది. దానికి వివరణగా మరి తుని నియోజకవర్గంలో అవినీతి రహితంగా, అవినీతికి విరుద్ధంగా 40 సంవత్సరాల నుండి ఉన్నటువంటి మచ్చలేని నాయకుడు యనమల రామకృష్ణుడి గారు, వారి తనయురాలిగా దివ్య గారి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో పరిపాలన, అవినీతి రహితమైన పరిపాలన జరుగుతుంది. దానికి అందరూ కూడా తుని ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. మరి ఇందులో భాగంగా నిన్న ఎన్టీవీలో తునిలో బ్రాందీ షాపులన్నీ తెలుగుదేశం వారికి వచ్చాయి. బ్రాందీ షాపులన్నీ తెలుగుదేశం వారే దక్కించుకున్నారు. తెలుగుదేశం వారు దక్కించుకుని నెల నెల ఎమ్మెల్యే గారికి మామూలు ఇస్తున్నారు అనేసి అసత్యాలు చూపించడం జరిగింది. మరి దీనికి తునిలో 20 షాపులు వస్తే లోకల్గా ఉన్నవారికి 9 షాపులు మాత్రమే వచ్చాయి. ఉన్న 11 షాపులు కూడా ఏలూరు వారికి, కాకినాడ వారికి, అమలాపురం వారికి, రాజమండ్రి వారికి, అలాగే తునిలో వైఎస్ఆర్ నాయకులు కూడా షాపులు టెండర్లో రావడం జరిగింది. మరి మీరు నిజాలు తెలుసుకోకుండా మచ్చలేనటువంటి నాయకుల మీద, మచ్చలేనటువంటి పార్టీ మీద బురద జల్లాలన్న ఉద్దేశంతో మామూలు ఇస్తున్నారని మీరు అంటున్నారు. మీరు ఏ ఛానల్ ద్వారా అయితే మీరు వివరించి ఇచ్చారో ఆ ఛానల్ వారు వచ్చి మీరు ప్రతి షాపు టెండర్లో ఎవరైతే దక్కించుకున్నారో వారిని అడగండి, నిజాలు తెలుసుకోండి. అంతే తప్ప అబద్ధాలు చెప్పి మీ స్థాయి దిగజార్చుకోకూడదని కూడా మీ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం. అంతేకాదు మరి బెండపూడి దగ్గర 300 ఎకరాలు ఎయిర్పోర్ట్ వచ్చింది, దాన్ని ఎర చూపి కన్వర్షన్ 300 ఎకరాలు చేశారు. ఒక్కో ఎకరం దగ్గర విపరీతమైన డబ్బులు తీసుకున్నారని ఒక ఆరోపణ చెప్పారు. ఆరోపణ చూసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలి. ఎయిర్పోర్ట్ అని ప్రకటించిన మరుక్షణం పరిశీలిస్తున్నాము ఎయిర్పోర్ట్ స్థలాన్ని అన్నదప్పుడు బెండపూడిలో ఉన్నటువంటి రైతులు, భూముల తాలూకు రైతులందరూ కూడా అన్ని పార్టీల వారు యనమల రామకృష్ణుడి గారిని ఆ రోజు వచ్చి కలిస్తే రామకృష్ణుడి గారి కలెక్టర్ గారితో, సీఎం గారితో నేను మాట్లాడి మీకు న్యాయం చేస్తాను, మీ భూములు పోతాయన్న భయం వద్దు, మీ భూములు కోల్పోతారన్న భయం వద్దనేసి ఆ రోజు సుమారు చేటగుంట పార్టీ కార్యాలయానికి 200 మంది రైతులు రావడం జరిగింది. మీడియా ఛానల్స్ అన్నింటిలోనే ఈ న్యూస్ను వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ మా తుని నియోజకవర్గం కూటమి నాయకులందరి తరఫున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జర్నలిజం అన్నా, జర్నలిస్టులన్నా నియోజకవర్గ స్థాయిలోనే కాదు రాష్ట్ర స్థాయిలో కూడా మా అధినాయకుల దగ్గర నుంచి కింద స్థాయి క్యాడర్ వరకు కూడా వారిని గౌరవించే సాంప్రదాయం ఉన్నటువంటి పార్టీలు ఈ కూటమి పార్టీలు. మొన్న ఎన్టీవీ వారు ఒక కథనం ప్రచురించడం జరిగింది. ఆ కథనం ప్రచురించడంలో ఆయన అవాస్తవాలన్నీ వాస్తవాలన్నిటిగా వీక్షకులందరికీ ఈ ఛానల్స్ ద్వారా తెలపడం జరిగింది. మరి ఎన్టీవీ వారు అలాంటి అవాస్తవాలని మీ ఛానల్ ద్వారా బయటకు పంపితే మీ ఛానల్ని చూస్తున్నటువంటి వీక్షకులు కానీ తుని నియోజకవర్గం సంబంధించినటువంటి కూటమి నాయకులు కానీ క్షమించరనేది మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుచేతంటే మీరు ట్రావెల్ గురించి మీ కథనంలో చెప్పడం జరిగింది. ఎలాంటి లైసెన్సులు లేకుండా ట్రావెల్, ఇసుక, మట్టి తోలుతున్నారు అని మీరు చేసినటువంటి ఆరోపణలో అదొకటి. తుని నియోజకవర్గంలో కూటమి నాయకుడైనటువంటి యనమల రామకృష్ణుడు గారు అధికారం వచ్చినటువంటి 10 రోజుల్లోనే
పార్టీ క్యాడర్ని అందరినీ కూర్చోబెట్టి ఆయన ఒకటే చెప్పడం జరిగింది, మీరు ఏ వ్యాపారం చేసుకోండి, లీగల్గా చేసుకోండి, అలాగే లైసెన్సులు తీసుకోండి, లైసెన్సులు లేకుండా ఇల్లీగల్గా ఏ వ్యాపారం చేసినా కూటమి పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు ఎవరిని కూడా నేను క్షమించను, అలాగే నాయకులను కూడా నేను క్షమించేది లేదు అని నిర్మోహమాటంగా వారందరినీ కూడా కూర్చోబెట్టి చెప్పడం జరిగింది. మరి మీరు ఈ రోజున మా కూటమి నాయకుల మీద, తుని నియోజకవర్గం నాయకత్వం మీద, అధినాయకత్వం మీద మీరు ఇష్టానుసారంగా వ్యక్తిత్వ హననాలు చేసే విధంగా, మనస్సులు బాధపడే విధంగా మీరు అవాస్తవాలని చెప్పడం జరిగింది. లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తాడని మీరు చెప్పారు. మీరు ఏమన్నా రుజువుపరుచుకున్నారా దానికి? మీరు ఆ వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో ఆ వ్యక్తిని మీరు ఏమన్నా ఇంటర్వ్యూ చేశారా? లేదా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు ఏమన్నా పరిశీలించారా, పత్రాలు కానీ ఏమన్నా? అంటే ఏమీ లేకుండా మీరు మీకు నచ్చినట్టు ప్రత్యర్థుల పార్టీలు మీకు ఏదో ప్యాకేజీ ఇస్తే వారు ఎలా చెప్పమంటే అలాగా చెప్పడం మీ విధానంగా నాకు కనిపిస్తుంది ఈ రోజున. నెక్స్ట్ మీరు ఇంకొక ఆరోపణ చేశారు, కోడి పందాల కోసం వీటిల్లో ఏవో తుని నియోజకవర్గ కూటమి అధినాయకత్వం అందులో ఏవో డబ్బులు తీసుకుంటున్నారని ఇవి. సార్, ఎన్టీవీ వారు మీకు తెలుసో తెలీదో, నేను ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు మీరు సాంప్రదాయాన్ని పాటించే వ్యక్తిగా నేను నమ్మాను. నాకు ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి ఈ రోజున అందరం చూడడం జరిగింది ఎన్టీవీ వారి యొక్క అవాస్తవ, వారి యొక్క ప్రచారాలు, వారి యొక్క రేటింగ్ పెరగడం కోసం, అయితే వాళ్ళ యొక్క యూఎస్ సంఖ్య పెరగడం కోసం వాస్తవం కానటువంటి న్యూస్ని వాళ్ళు ప్రచారించడం జరిగింది. ఏ ఒక్క విషయం ఏదైనా వాళ్ళు చేసిన ఆరోపణలో ఏ ఒక్కటైనా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయా, వాళ్ళ దగ్గర అయినా తగినటువంటి సాక్ష్యాలు అయినా ఉన్నాయా, లేనటువంటి ఆరోపణలు చేసేయడం చాలా బాధాకరం. అది తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే యనమల రామకృష్ణ గారి యొక్క నాయకత్వంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వారి కుమార్తెలు బియ్యం గారిని ప్రజలు అత్యధిక ఓట్లు మెజార్టీతో గెలిపించుకున్నారు. అధికారం వచ్చిన దగ్గర నుంచి కూడా రామకృష్ణ గారు ఒకటే చెప్తున్నారు, ప్రజలు నచ్చితే మన నెత్తినే పెట్టుకుంటారు, ప్రజలు కోపగిస్తే మన కాలుతో పొక్కుతారు, అంచేత ఒళ్ళు దగ్గర పెట్టుకుని మన అందరూ పరిపాలన చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉందని మా కార్యకర్తల్ని ఎప్పటికప్పుడు మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ముందుకు వెళ్తున్నారు. కానీ ఎప్పుడు కూడా చట్ట వ్యతిరేక పనులు ఎప్పుడు ప్రోత్సహించరు. మీరు ఏ వ్యాపారమైనా చేసుకోండి, మీరు మైనింగ్ చేసుకుంటారో లేకపోతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మీరు పెట్టుకుంటారో అన్ని చట్ట పద్ధతులు కానీ మీరు వ్యాపారం చేసుకోవాలి తప్పించి కనీసం రైస్ మిల్లు అడుగుకున్నా లేకపోతే ఒక రేషన్ షాప్ బియ్యాన్ని కూడా సరే నేను క్షమించను. ఎటువంటి మనకు నాయకులు అవ్వచ్చు లేకపోతే సామాజిక కార్యకర్తలు అవచ్చు ఎవరైనా చట్టబద్ధ వ్యాపారం కింద ప్రోత్సహిస్తానని చెప్పారు. ఆ మాట ప్రకారంగానే లోకలందరికీ ముందు నడుగుతారు. ప్రజలు గమనిస్తున్నారు. ఇక్కడ మన నియోజకవర్గంలో నీతివంతమైన పరిపాలన, పారదర్శకత పరిపాలన సాగుతుంది. ఎటువంటి ప్రజలు హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఇసుక ఏ రేటు దొరికింది, అలాగే గ్రావెల్ ఏ రేటు దొరికింది, కంకర ఏ రేటు దొరికింది, అలాగే నిర్మాణ రంగం కూడా ఈవేళ అప్పుడు మన తక్కువ రేటు దొరుకుతున్నాయి. నిర్మాణ రంగం కూడా వ్యాపారాలు బాగున్నాయి. సిమెంట్ కావచ్చు లేకపోతే కార్మికులు కావచ్చు ఉపాధి జరుగుతూ ఎంతో ముందుకు వెళ్తుంది ఈ నియోజకవర్గం. కేవలం వాళ్ళ యొక్క ప్రతిపక్షం తాలూకు వాళ్ళ యొక్క ఆశలకు లొంగి మరి ఈ వార్తను ప్రసారించారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే మరి మన సరే అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో మురమళ్ళ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి తెప్పోత్సవం వృద్ధ గౌతమి గోదావరిలో హంసవాహనంపై అత్యంత వైభవంగా కన్నుల పండుగ జరిగింది. వృద్ధ గౌతమి గోదావరిలో హంసవాహనంపై భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి విహరించారు. ప్రభుత్వ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు దంపతులు తెప్పోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గోదావరి మాతకు నాగ, సర్ప, నక్షత్ర, ఏక, ధూప హారతులిచ్చి వేద పండితుల మంత్రోచ్చారణతో ప్రత్యేక పూజలు జరిపారు. స్వామివారిని, అమ్మవారిని భద్రపీఠంపై ఆలయం వద్ద నుండి కేరళ వాయిద్యాలతో, బాణసంచాల కాల్పులతో, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో భారీ ఊరేగింపుగా గౌతమి నది వద్దకు తీసుకుని వచ్చారు. తెప్పోత్సవం కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుండి అత్యధికంగా సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. తెప్పోత్సవంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయ అధికారులు, పోలీసులు, ఫైర్ సిబ్బంది ఏర్పాట్లు చేశారు.
మండల కేంద్రంలో శ్మశాన వాటికకు బోరు కావాలని ఎంపీపీ సావిత్రమ్మకు దరఖాస్తును అందజేస్తున్న ఎంపీటీసీలో ఎరకయ్య రేణుకలు ఎంపీపీ దొర సావిత్రమ్మ అధ్యక్షతన పాతపట్నం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాతపట్నం శ్మశాన వాటికకు బోరు వేయించాలని, వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టాలని, పాతపట్నం 2-3 వార్డులకు సంబంధించిన ఎంపీటీసీలో కొండాల ఎరకయ్య, పోలాకి రేణుకలు లిఖితపూర్వకంగా ఎంపీపీకి దరఖాస్తు అందజేశారు. చంగూడి గ్రామంలో తాగునీటి పథకానికి బోరు కనెక్షన్ కలపకుండా ఉంచారని, గ్రామ ప్రజలు త్రాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని, అలాగే ఇబ్బందులకు గురవుతున్నారని, గురండి, బుగదల, రట్టిపేట గ్రామాల్లో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని, జలజీవన్ పథకం పనులు చేపట్టినప్పటికీ తాగునీరు అందడం లేదని సర్పంచ్ తులసినాయుడు సభ దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు లింగాల ఉషారాణి, ఎంపీడీఓ పి చంద్రకుమారి, మండల ప్రత్యేక ఆహ్వానితుడు మరి గణపతిరావు, మండల ప్రత్యేకాధికారి మంచు కరుణాకర్రావు, సిడిపిఓ విమలారాణి, మండల జేఈ ప్రసాద్, ఎంఈఓ తిరుమలరావు, ఏపీఓ సురేష్, హౌసింగ్ జేఈ సీతారాం, ఏఈ భారతి సర్పంచ్లు పాల్గొన్నారు. మీరు తీర్మానం చేసుకుని ఒక వర్క్ జరిగితే అది ఓచర్లో లేదా ఇంజనీరింగ్ అధికారులు అది రికార్డింగ్ చేసిస్తే మీ పాలక మండలిలో మీరు తీర్మానం చేసుకుని మీరు డబ్బులు డ్రా చేసుకోవచ్చు. దాని మీద ఎవరి ఇది దాన్ని ఏమంటారు, మా ప్రమేయం ఏమి ఉండదు, మేము ఎవరో హత్యలు చేయం. నేను అదే మీతో చెప్పాను సార్, మీరే పూర్తి ఇండిపెండెంట్. దాని మీద యువఆర్టీ గారు కౌంటర్ సైన్ అవుతుంది, ప్రజలకు వెళ్ళాలంటే అలా వెయిటింగ్ 10 గంటల కంటే 10 గంటలు స్టార్ట్ అవ్వలేదు, 12:30 స్టార్ట్ అయింది. మీరు ఫిగర్లు చెప్పారు 30 పంచాయతీలకి, ప్రతి సర్పంచ్కి ఎవరిలో ఎంత ఫిగర్ పడింది అనేది వాళ్ళకి తెలుసు. మీరు ఇప్పుడు ప్రతి బాడీ మీటింగ్, లాస్ట్ బాడీ మీటింగ్ అదే చేసి ఇప్పుడు అదే చేస్తున్నారు. 34 పంచాయతీలు పరిశుభ్రత మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చెప్పండి. శానిటేషన్ మీద ఎటువంటి డ్రైవింగ్ చేస్తారో అది చెప్పండి. ప్రజలకు కానీ సర్పంచులకు కానీ ఎంపీటీసీ ఈ ఫిగర్లు ఎందుకు చెప్పండి. మా మార్పట్నం పంచాయతీలు 30 లక్షలు. చమురులో జలజీవన్ మిషన్ 2 సంవత్సరాలు అయింది సార్. అయితే ఒక బోర్ కూడా బిగిన్ అయింది సార్, ఇచ్చేసి దాని నుంచి కనెక్షన్ అయితే అదనపు క్లాస్ రూమ్స్, ఎడిషనల్ క్లాస్ రూమ్స్ 32 లక్షలు, సుమారు 40 లక్షలు గ్రాంట్తో వర్క్ ప్రారంభించడం అయింది. అది మధ్యాహ్నం ఆగిపోయింది సార్. అవి ఒకసారి దృష్టి కూడా తెచ్చారు ఆఫీస్కి వచ్చి. అది అలా మా ప్రభుత్వ రెవెన్యూ గ్రూప్లో సుమారుగా 2300 ఎకరాలు ఉంది. ఆ భూములు సర్వే అనేది కాకపోవడం వల్ల నిజంగా ఒక ఆడపిల్లకి పెళ్లి చేయాలనుకుంటే ఆ భూమి సరడం లేదు. పూర్తిగా తగులో ఉన్నది, ఎవరి భూమి ఎవరికి ఉంటుందో తెలియదు. మరి అది గతంలో కూడా జనరల్ సమావేశంలో చెప్పడం జరిగింది. ఒక మాట అన్నారు, గేట్ ఆఫ్ ఇండియా అని చెప్పి, అదే గేట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి కొరసాడు అన్నారు కదా. సో అలాంటి దగ్గరకు వచ్చేసరికి వీక్లీలో 2 ట్యాక్సీలు పెడతాను జేసీబీ, ఎందుకంటే ఒక చెత్త ఎక్కువ ఉంటారు కాబట్టి. అలాంటివి నేను 1 monthలో 4 సార్లు పెట్టడం చెప్పింది. తను ఏ విషయంతో చెప్పాడు, ఏ ఉద్దేశంతో చెప్పారు, ఆ ఉద్దేశం కొంచెం పరిగణన తీసుకొని ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేటట్టు చూడండి సార్. సీరియస్ అది ఎప్పటి నుంచో నడుస్తున్న విషయం. ఆయన 159 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన కాకినాడ పురపాలక పూర్వ సమావేశ మందిరం నేడు డంపింగ్ యార్డ్ తరహాగా బూత్ బంగ్లాగా మారిపోయిందని పౌర సంక్షేమ సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. శతాధిక సంవత్సరాల క్రితం ఫ్రెంచ్, డచ్, బ్రిటిష్ వారు పరిపాలించిన హయాంలో ప్రఖ్యాతి రాతి కట్టడంతో పటిష్టంగా నిర్మించిన పురపాలక సమావేశ మందిర భవనం జిల్లా కలెక్టరేట్ నిర్మాణ హయాంలోనే నిర్మించబడిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 19 సంవత్సరాల క్రితం 2 కోట్ల రూపాయలు వెచ్చించి పురావస్తు భవనాన్ని కాపాడడానికి అప్పటి ఎమ్మెల్యే ముతా గోపాలకృష్ణ ప్రత్యేక చర్యలు తీసుకున్నారన్నారు. గత 10 ఏళ్లుగా కార్పొరేషన్ ఉన్నతాధికారులు ఎవరూ ఇక్కడి సినిమా రోడ్లోని కార్యాలయ భవనాల్లో ఉండకపోవడం వలన ఆవరణ యావత్తు డంపింగ్ యార్డుగా మారిందన్నారు. అసాంఘిక శక్తులు రాత్రి వేళలో ఇక్కడ కార్యాలయం లోపల ఆనంద భారతి గ్రౌండ్ను అడ్డాగా చేసుకున్న మద్యం, మాదక ద్రవ్యాలు సేవిస్తున్న దుస్థితి ఏర్పడుతున్నారు. అసాంఘిక కృత్యాలు కూడా జరుగుతున్నాయన్నారు. పురాతన భవనానికి చెందిన రాతి కట్టడం చెక్కు చెదరలేదని, పైకప్పు చుట్టూ పూర్తి స్థాయిలో శిథిలం అవడం వలన పలుచోట్ల కూలిపోయిందని, పూర్తిగా వర్షం కురిసే దుస్థితి ఉందన్నారు. స్వాతంత్ర సమరంలో గాంధీనగర్ పార్కులో సిద్ధమైన సమావేశానికి ముందుగా
ములుసు సాంబమూర్తి ప్రసిద్ధ జాతీయ నేతలతో అజెండా సమావేశ నిర్వహణకు పురపాలక సమావేశ హాలులో కొలువైన గొప్ప ప్రదేశమని ప్రధాని పివి నరసింహారావు విదేశాంగ మంత్రిగా ఉన్న హయాంలో ఇక్కడే సత్కారం అందుకున్నారని తెలిపారు. కాకినాడ నగరపాలక సంస్థ 159 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఇది ఒక స్థానిక సంస్థ. దీనికి ఫ్రెంచి వారు డచ్ వారు పరిపాలించినటువంటి కాలంలోనే ఇక్కడ ఇప్పుడు కలెక్టరేట్ దగ్గర ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో అటువంటి బిల్డింగే ఇక్కడ కూడా నిర్మాణం జరిగింది. ఇప్పుడు ఈ బిల్డింగు 125 సంవత్సరాలు పైబడినటువంటి బిల్డింగ్. ఈ బిల్డింగ్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 కోట్ల రూపాయలు వెచ్చించి దీన్ని పాడవకుండా ఉండడానికి కొన్ని కార్యక్రమాలు చేశారు. తర్వాత పూర్తిగా గాలికి వదిలేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఇది అన్ని వైపులా కూడా కూలిపోయి శిథిలమైపోయి మొత్తం కారిపోయి ఒక డంపింగ్ యార్డ్ లాగా తయారైనటువంటి ప్రదేశం తయారైంది. ఈ కాకినాడ మున్సిపాలిటీలో అనేకమైనటువంటి యోధులందరూ కూడా స్వతంత్ర సమరయోధులు కానీ ముఖ్యమంత్రులకు కానీ పౌర సన్మానాలు జరిగినటువంటి గొప్ప ప్రదేశం ఇది. ఇది చారిత్రక సంపదగా దీన్ని కాపాడవలసిన బాధ్యత నగరపాలక సంస్థ మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది, జిల్లా యంత్రాంగం మీద ఉంది. జిల్లా కలెక్టర్ ఆఫీసును ఎంత బాగా కాపాడుతున్నారో అంత పటిష్టంగా ఈ యొక్క భవనాన్ని కూడా దీన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్ తరాలకు అందించాల్సినటువంటి బాధ్యత ఉంది. మరి కార్పొరేషన్ దీని మీద చర్యలు తీసుకోవాలని పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. చాలా దారుణంగా ఉంది ఈ భవనం పరిస్థితి. కలెక్టర్ గారు ఒకసారి పరిశీలించాలి, ఎమ్మెల్యే గారు పరిశీలించాలి, ఎంపీ గారు పరిశీలించాలి, రూరల్ ఎమ్మెల్యే గారు పరిశీలించాలి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు పరిశీలించాలి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పరిశీలించాలి, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా పరిశీలించాలి. దీన్ని పురావస్తు కట్టడంగా దీన్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి పౌర సంక్షేమ సంఘం ఒక లేఖను పంపించడం జరుగుతూ ఉంది. ఆదివాసీల జీవన ప్రమాణాలు పెంపొందించాలన్న లక్ష్యంతో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా జీవో నంబర్ 275 తీసుకొచ్చారని, దాని ద్వారా ఆదివాసీలకు ఉపాధ్యాయుల డీలర్స్ వంటి పలు వాటిలో ఉపాధి కల్పన కోసం జీవోను తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకురావడం జరిగిందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. అసెంబ్లీ సమావేశంలో మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ టీడీపీ ప్రవేశపెట్టిన జీవో నంబర్ 275 కాలక్రమేణా జీవో నంబర్ 3గా మారిందని గుర్తు చేశారు. అయితే గతంలో సుప్రీంకోర్టు దీనిని కొన్ని కారణాల వలన కొట్టివేస్తుందని, అప్పుడే ప్రభుత్వంలో ఉన్న జగన్ దీనిపై ఏమీ పట్టనట్టు వ్యవహరించారని మంత్రి గుమ్మడి అన్నారు. మరలా జీవో నంబర్ 3 పునరుద్ధరణ హామీకి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుమ్మడి సంధ్యారాణి అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆరంభ దశలో ఉండేటప్పుడు ఆదివాసీ సంక్షేమం అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించింది అనేది అందరికీ తెలిసిన సంగతి అధ్యక్ష. ఆ రోజు ఆదివాసీల వెనుకబాటు తలాన్ని తెలుసుకున్నటువంటి నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా అప్పుడు 1985 లో జీవో నెంబర్ 275 ఇచ్చి ఆదివాసీల అభ్యున్నతికి ప్రోత్సహించారు అధ్యక్ష. ఆ రోజు గిరిజనుల హక్కులు కాపాడడానికి 170 యాక్ట్ తీసుకొచ్చి ఆదివాసీల పాఠశాలలో కేవలం ఆదివాసీలే ఉద్యోగం చేయాలని ఆ రోజు తీసుకొచ్చినటువంటి రూల్ ఈ రోజు ఆదివాసీల జీవనంలో వెలుగులు నింపింది అధ్యక్ష. అలాగే గిరిజనుల హక్కులు కాపాడడంలో గిరిజనులకి ఎక్కడ కూడా వాళ్ళ హక్కులు భంగం కలగకుండా చూసినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈ జీవో నెంబర్ 3 గురించి సోదరులు అడిగారు. జీవో నెంబర్ 3ని 275 ని కూడా గత టైంలో ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన 275 జీవోని కాలక్రమేణా అది జీవో నెంబర్ 3గా రూపాంతరం చెందింది అధ్యక్ష. ఎందుకంటే మధ్యలో కూడా ఒకసారి వాళ్ళు దాన్ని క్యాన్సిల్ చేయడం, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అదే జీవోని జీవో నెంబర్ 3గా 275 జీవో నెంబర్ 3గా తీసుకొచ్చి గిరిజనులకు మళ్ళీ మా ఆదివాసీలటువంటి గ్రామాల్లో టీచర్స్ గాని డీలర్స్ గాని అన్ని కూడా ఆదివాసీలకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆదివాసీలకు ఏం చేయలేదు వదిలేండి అధ్యక్ష. కానీ సుప్రీంకోర్టులో ఈ కేసు ఉంటుండగా సుప్రీంకోర్టులో కొట్టేసింది అధ్యక్ష. కనీసం ఒక పిల్లేయడం గాని కనీసం వాదించడానికి ఒకరిని పెట్టడం గాని చేయకుండా పూర్తిగా వదిలేశారు అధ్యక్ష. జీవో నెంబర్ 3 ఆ రోజు పోయింది అధ్యక్ష. కానీ జీవో నెంబర్ 3ని మళ్ళీ ఏదో ఒక రూపంలో తీసుకొచ్చి ఆదివాసీ జీవితంలో వెలుగులు నింపుతామని మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అధ్యక్ష. పాదయాత్రలో యువ నాయకులు లోకేష్ బాబు గారు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ఈఈఈ బ్లాక్ లో ప్రారంభమైన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు. రాష్ట్రంలో
క్రైమ్ రేటు అరికట్టాలంటే ముందు గంజాయి వంటి మారక ద్రవ్యాలు నిరోధించడమే ఏకైక మార్గమన్న హోంమంత్రి. ఇప్పటికే ఈగల్ టీం ద్వారా మంచి ఫలితాలు సాధించి 1100 ఎకరాల గంజాయి సాగును తగ్గించామని వివరించిన అనిత. గంటకు ఉత్కంఠ రేపుతున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ. కాదు శ్రీనివాస నాయుడు, పాకలపాటి రఘువర్మ మధ్య నువ్వానేనా అన్నట్టుగా సాగుతున్న కౌంటింగ్. కాటావులపల్లి గ్రామంలో పీహెచ్సీలో పనిచేస్తున్న హెల్త్ సూపర్వైజర్ కనకరాజును తక్షణమే సస్పెండ్ చేయాలన్న ఆశా వర్కర్లు మహిళల్ని చూడకుండా దుర్భాషలాడడం చాలా దారుణమైన చర్య అని మండిపడ్డ గౌరవ అధ్యక్షురాలు బేబీ రాణి. ఇవి ఇప్పుడు వరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.